రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఈయన గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే మీ టీడీపీలో ఎలిమెంటి మాధవరెడ్డి కాంచాలి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులు వెలిచి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహారెడ్డి గారిని చంపేశారు. నరసింహారెడ్డి గారిని రాజ్య నాయకును ఎస్టీ సమితి వాళ్ళని చంపేశారు. అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు. మల్లారావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పంపం. ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేటోడు దేశద్రోహి. జెండా ఎగరేద్దడం కూడా దేశద్రోహే. 15th ఆగస్టు కు జెండా ఎగరాని చెప్పి సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేద్దన్నారు వీళ్ళు. వీరు ఏ దేశభక్తులు వీళ్ళు? చివరి జెండా ఎగరేస్తే సామా జగన్మోహన్ రెడ్డి వరంగల్ నడుకుంటున్నా కాల్చి చంపేశారు. వీళ్ళు మావోయిస్టులు చెప్పుకుంటారు. ఇవాళ దేశభక్తి ఇవాళ చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మధుసూదన్ కూడా చంపేశారు. విద్యారంగ సమస్య కోసం కొట్లాడితే ఇన్ఫార్మర్ కాదు వీళ్ళు ఎవరు కూడా. రామన్న గోపన్న తెల్లారు లేస్తే ధర్మము దేశము సమాజం అని చెప్పే రామన్న గోపన్న జంట హత్యలు చేశారు. వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు. కాబట్టి ఇంతమందిని ఇవాళ పుట్టన పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకుల మీద కాల్చేస్తాయి. ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. కాబట్టి కుమ్మి కోసం పోతుంటే మైన్స్ పెట్టి చంపే ప్రయత్నం చేస్తే అన్ని మైన్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో. మళ్ళీ ఏమంటున్నారు? గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు ఎలా చెప్తారు? కాబట్టి చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో ఏమన్నా ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలే మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ ఊరుకూర్చదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం తెరలేదు. అక్కడ చంపారు, అమాయకులను చంపారు. ఆడ ఏడా పహల్గామ్లా అమాయకులను చంపారు. ఇక్కడ మీరు చంపుతున్నారు. కానీ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాబట్టి చర్చలకు రావాలనుకున్నారు, చర్చ జరపాలనుకున్న వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సంధానించాలి, వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి. వాళ్ళ తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి